మీ పేరు? అభిజిత్. అభిజిత్ అభిజిత్ అన్న, ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి ఏప్రిల్లో. సో ఏ పార్టీ అధికారంలోకి వస్తాను? టీడీపీ ఇంకా జనసేన అది కలిపి వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నా? ఎందుకంటే జగన్ ఆ పార్టీ ఏం చెయ్యట్లేదు, డెవలప్మెంట్ అదంతా ఏం కాలేదు. ఇంకా అసలు అది ఓపెన్ ఫ్యాక్ట్, ఇంకా అందరికీ తెలిసింది. కానీ పథకాలతో ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా. ఆయన ఇచ్చిన పథకాలే నాకు రక్ష అని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నానని జగన్ గారు అంటున్నారు. అంటే పథకాలు వాళ్ళు చెప్పడం కానీ అందరికి కనిపించాలి కదా. సో బేసిక్ గా నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ల్యాండ్ అమ్మేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు, హైదరాబాద్ బెటర్ అయిందని. సో అక్కడ ఉండడమే చూస్ చేసుకోకపోతే ఇంకా అక్కడ ఉండద్దు అనుకుంటున్నారు, ఇంకా అంత దారుణంగా చేస్తున్నాడు అంట. గుండాయిజం ఉందంటున్నారు. 100% ఉందని ఎవరో డాక్టర్ ది కూడా మధ్యలో న్యూస్ వచ్చింది కదా, డైరెక్ట్ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. అవును, 200% అభివృద్ధి కనిపించలేదు ఆంధ్ర, అసలు ఏమో అనిపించలేదు. అందుకే అందరు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. అంత క్రేజీ, అంత బాగా చేస్తే హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి సగం ఐటీ వాళ్ళందరూ, జాబ్ చేసే వాళ్ళందరూ హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నారు కదా. అక్కడ నుంచి వచ్చేసి అభివృద్ధి ఉంటే అక్కడే ఉండేవాళ్ళు. సో రాలేదు కాబట్టి హైదరాబాద్. ఎలా చూస్తున్నారన్న? ఈ పథకాలు ఇవ్వడం వల్ల జనాల్ని సోమరిపోలు చేస్తారు. ఇన్ని పథకాలు ఇస్తున్నారు అంటే వాళ్ళకి డైరెక్ట్ డబ్బుతో కనెక్షన్ పెడుతున్నాడు. సో వాళ్ళకి ఇంకేం ఉండదు, పథకాల పైన డిపెండ్ అవుతారు. ఫ్యూచర్ లో పథకాలు తీసేస్తే వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి సెల్ఫ్ రిలై అయ్యేలా ఏం చేయట్లేదు. అది అన్నమాట. అంటే రాజధాని సమస్య ఉంది అన్న ఆంధ్రాలో. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయితే రాజధాని లేదు. అంటే ఇంతకు ముందు ఉన్నది కూడా డెవలప్ చేయొచ్చు, కానీ అది వేరే పార్టీ వాళ్ళు చేస్తారని అది డెవలప్ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు ఫస్ట్ 4 అన్నారు, 3 అన్నారు. ఇప్పుడు ఆ 3 కూడా ఏమైనా డెవలప్మెంట్ చేశారంటే చేయట్లేదు. ఆల్రెడీ డెవలప్ చేస్తే ప్రజలు చూస్ చేసుకుంటారు రాజధాని అనేది, చేయకపోతే ఏది చూస్ చేసుకుంటారు. అలా జగన్ గారు అన్నారు, పూర్తిగా మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లాడగా అన్నారు. మందు బ్యాన్ చేశారు. మందు బ్యాన్ చేయలేదు, కానీ మందుని పాయిజన్ చేశారు. దానివల్ల బ్యాన్ అవుతుంది అనుకున్నారు, కానీ మనుషులు చచ్చిపోతున్నారు అంతే, అంతకు మించి ఏం జరగట్లేదు. అక్కడ ఇక్కడ నుంచి కొనుక్కుని పోదాం అనుకుంటున్నారు. ప్లేస్ ఉంటే అందరు ఇక్కడికి వచ్చేస్తారు, అక్కడ ఎవరు ఉండరు. జనసేన మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి అన్న న్యూస్ లలో. అంటే ఆయనకి 24 సీట్లు ఇచ్చారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నేను కూడా విన్నాను చాలా మంది జనసేన వాళ్ళ నుంచి. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే 24 సీట్లు ఇవ్వడం వల్ల టీడీపీకి అగేన్స్ట్ అవుతున్నారు. కానీ అట్లా వేస్తే ఏమవుతుంది అంటే వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, జనసేనకి నువ్వు పావలా మంత్రి అని, పావలా పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ పాయింట్ ఏంటంటే జగన్ ని సైడ్ చేయడం ఫైనల్ పాయింట్. అంటే అతను రావద్దు, ఎవరు వచ్చినా పర్లేదు, జగన్ తప్ప. సో వాళ్ళు ఎట్లా చేసినా జగన్ రాకపోతే చాలా అనే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఏపీ. పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి? అంటే వ్యక్తిపరంగా ఏదో ఒకటి చేద్దామని వచ్చిండు. ఛాన్స్ ఇస్తే కరెక్ట్ గా అర్థమవుతుంది. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా. 10 ఏళ్ల నుంచి అయితే ఉంటున్నాడు ఒక చోటే, ఏం చేయకపోయినా, థాట్ లేకపోయినా కూడా ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏదైనా చేసే అవకాశం వస్తుంది. రీసెంట్ గా ఆయన ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాడు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు ఎలక్షన్స్ కోసం. ఎలా చూస్తున్నారు ఒక వ్యక్తి ఎలక్షన్స్ కోసం ఆస్తులు అమ్ముకోవడం? అదంతా అనేది అంటే అది ఇంకా పవన్ కళ్యాణ్ పర్సనల్ కిందకి వస్తుంది. ఆస్తులు అమ్ముకొని ఏం చేసినా ఫైనల్ పాయింట్ అనేది ఒక పదవి అనేది రావాలా, వచ్చిన తర్వాతే చేయగలుగుతాడు. ఆస్తులు అమ్మినకపోయినా అదంతా డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. 2024 సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు.